నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో ఏలుబడి సాగించిన గుడివాడ గురునాథరావు, దాడి వీరభద్రరావు, కొణదాల రామకృష్ణ విలువలతో కూడిన రాజకీయాలు చేశారని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు గాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాని ఏనాడు ఎవరిని దూషించిన నాయకులని అనకాపల్లి వైసీపీ నాయకులు అన్నారు. వైసీపీ నాయకులు బొడ్డేడ శివ, వేకి త్రినాథ్, కేఎం నాయుడు, యుగంధర్ మీడియాతో మాట్లాడుతూ మొన్నటికి మొన్న పట్టణంలో ఒక బార్ సమస్య వచ్చిందని, దానిని ఎవరైనా మీరైనా మేమైనా వ్యతిరేకించాల్సిందేనని, కానీ కూటమి ప్రభుత్వంలో చోట నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని, ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే మాపై దాడి చేస్తామని మీడియా ముఖంగానే తెలుపుతున్నారని, మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసునని, మా దగ్గర ఆధారాలతో సైతంగా ఉన్నాయని, కావాలంటే బహిరంగ చర్చకు వస్తే నిరూపిస్తామన్నారు. కూటమి నాయకులు మర్యాద పూర్వకంగా నడుచుకుంటే మంచిదని, మేము ప్రతిపక్షంగా బాధ్యత రహితంగా మా పెద్దలు చెబుతున్న దారిలో నడుచుకుంటున్నామని, మాట్లాడే ముందు ప్రజలకు అనకాపల్లి అభివృద్ధి చేసి చూపాలన్నారు. నిన్న మొన్న చూస్తే కూటమి నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లో చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడడం జరిగింది. సబ్జెక్ట్ని డైవర్ట్ చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా రాయల్ బార్ అనే ఒక బోర్డు పెట్టి 5 రోజులు జరిగింది, 5 రోజులు అయింది. మరి దాన్ని ప్రశ్నిస్తూ మా సోదరులు రమేష్ గారు, మేము ఆ రోజు ధర్నా చేద్దామన్న అరగంట ముందు మీరు వెళ్ళి బోర్డు తీయించడం జరిగిందని అడిగారు. మరి 5 రోజుల నుంచి మీరు ఏం చేస్తున్నారు? మాకైతే దూరంగా ఉండొచ్చు, మీ ఇళ్ళ ముందున ఉంది కదా బోర్డు. మరి 5 రోజుల నుంచి మీరు దాని మీద మీరు చర్యలు తీసుకోలేదని ఒక విషయం అడిగారు. దాంట్లో తప్పే ఉందండి? 5 రోజులుగా మీ ఇళ్ళ ముందే కదా బోర్డు ఉంది. మరి గుడి ఉంది, అక్కడ బడి ఉంది. బడికి గుడికి మధ్యన ఒక బార్ పెడితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఉంది. మరి మీరే చెప్తున్నారు మరి గైరమ్మ పండగ అంత ఘనంగా జరుగుతుంది, ఊర్లో గొప్ప దేవాలయం అని. మళ్ళీ మాట మారుస్తున్నారు, ఎండోమెంట్ నామ్స్లో లేదు అని. గొప్ప దేవాలయం మీరే చెప్తున్నారు, ఎండోమెంట్ నామ్స్లో లేదు అని మీరే చెప్తున్నారు. ఏంటి మీ మాటలకు అసలు పొంతం లేదు అసలు. ఈ రోజు సబ్జెక్ట్ ఏంటంటే, నిన్న కాక మొన్న ఒక బార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ సత్యడేరు అటువైపు ఒక బడి, మరి అక్కడే ఒక గుడి, పక్కనే మరి ఒక పోలీస్ స్టేషను, ఈ 3 కలిసి ఉన్న చోట ఒక బార్ అనేది రావడం జరిగింది. మరి ఆ బార్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా బోర్డు పెట్టడం, అక్కడ పెట్టిన తర్వాత బోర్డు పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా దాన్ని తిరస్కరించిన తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు కొత్త రామకృష్ణ గారి దృష్టికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జనాల యొక్క కోరిక మేరకు తీయించడం జరిగింది అన్నారు. పార్టీ ఉంది కదా, మీకు ఏదో రామ్కి గారు ఏదో పదవులు ఇస్తారు కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్లు మీరు మాట్లాడుతున్నారు. మీకు జనాల్లోంచి గుర్తింపు రావాలి. మీరు అమరగారి గురించి మాట్లాడినంత ఇది లేదు. ఎందువల్లంటే అమరగారితో మేము జర్నీ చేసాం 10 సంవత్సరాలు, ప్రతిపక్షంలో జర్నీ చేసాం, అధికార పక్షంలో జర్నీ చేసాం. కేవలం చేయించుకునే వాళ్ళు మన గౌరపాల వాళ్ళు అమరగారి చేత చాలా పనులు చేయించుకున్నారు. ఈ రోజు రామకృష్ణ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు, జానీ గారిని రమేష్ గారిని తిడుతున్నారు. వాళ్ళు ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళే, ప్రజల్లోంచి ఎన్నుకోబడిన వాళ్ళే. రామకృష్ణ గారు ప్రజల్లోంచి ఎన్నుకోబడిన వాళ్ళే. ప్రతిపక్షం నుంచి మా వాళ్ళు మాట్లాడుతున్నది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. బారు వ్యవహారం జరిగిందా ఇంకో వ్యవహారం జరిగిందని పక్కన పెడితే, నేను జనసేన పార్టీ ఆఫీసులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మన జనసేన పార్టీ కార్యాలయంలో చాలా నీచంగా దుర్మార్గంగా వ్యక్తిగత దృష్టిలో దుర్భాషలు ఆడించారు. జనరల్గా ఎవరు ఒప్పుకోకపోయినా గౌరవనీయులు గుడివాడ గురునాథరావు గారిని, అమర్నాథ్ మన వీరభద్రరావు గారు కానీ, కొంతల రామకృష్ణ లెజెండ్స్ వీళ్ళందరూ అంటే వాళ్ళు ఉన్నతమైన విలువలతో రాజకీయాలు చేస్తారని ప్రజలందరూ నమ్ముకుంటారు. అలాంటి కుటుంబాలకి ఏ రోజైనా సరే వీరభద్రరావు గారికి భయపడి రాజకీయాలు చేసే సందర్భాల్లో కూడా 99 కూడా కొంతల రామకృష్ణ వెన్నట్టు ఉంటే కష్టంలో సుఖంలో గెలిస్తే సంతోషించి ఓడిపోతే ఏడ్చిన రోజులు ఉన్నారు మాకు. ఆయన వల్ల ఏ రోజు కూడా రూపాయి కూడా మేము సంపాదించుకోలేదు. ఆయనకి రాజకీయ భిక్ష రాజశేఖర్ పెడితే మాకు రాజకీయ భిక్ష ఈయన పెట్టారు. మేము పార్టీకి సర్వీస్ చేసాక మాకు కౌన్సిలర్ పదవి ఇచ్చారు. నేను పార్టీ సర్వీస్ చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ గారు గౌరవ కార్యక్రమం డైరెక్ట్ ఇచ్చారు. అంటే మేము చేసిన సేవలు గుర్తించాలి ఇచ్చారు.